హలో, గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం మళ్ళీ థియరీ క్లాసులు మొదలు పెట్టుకుంటా ఉన్నాం. ఈరోజు కూడా నిన్నటి క్లాసులనే ఈరోజు కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అంటే నిన్న డ్రిల్స్ గురించి చెప్పుకున్నాము. ఈరోజు డ్రిల్స్ తర్వాత డ్రిల్లో ఉన్నటువంటి పార్ట్స్ గురించి చెప్పుకుంటాం అనమాట ఈరోజు. సో ముందుగా ఈ లెసన్ చెప్పుకునే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ మీరు చూస్తున్నారు కదా, మీరు బాగా చూసి అర్థం చేసుకున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు ఫోన్ చేసి నన్ను అడగచ్చు. నేను మీకు ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు మనం మంచి క్రిటికల్ పొజిషన్లో ఉన్నాము. అంటే ఈ కరోనా వైరస్ వల్ల మనమంతా ఇండ్లకే పరిమితమై ఉన్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉన్నామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏం లేదు, మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత మంచిది. మీరు ఎప్పుడు కూడా ఒక మాట అనుకోండి, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, దేవునికి వందనాలు అని చెప్పి అనుకుంటా ఉండండి. ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఇదే మాట అనుకుంటా ఉండండి. అంతకుమించి ఎక్కువ మాటలు మాట్లాడద్దు. జస్ట్ దేవునికి వందనాలు, నేను ఆరోగ్యంగా ఉన్నాను అనే మాటలు మాత్రం చెప్పుకుంటా ఉండండి. మనకు అన్ని విధాలుగా సేఫ్ సైడ్గా ఉంటామన్నమాట. అంతకంటే మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ వైరస్ గురించి మనకు ఎలాంటి భయం అనేది కూడా అవసరం లేదు. మనం ఇప్పుడు దేవునితో లింక్ అయి ఉంటాం కాబట్టి, దేవుడు మన మీద దయ చూపుతూ ఉంటాడు కాబట్టి మనం ఇప్పుడు హ్యాపీగా కూడా ఉంటామన్నమాట. సో దేవునికి చివరిగా థ్యాంక్స్ టు గాడ్ ఆఫ్ యూనివర్స్ అని చెప్పుకొని, నేను ఆరోగ్యంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నానని చెప్పుకోండి. ఇది నా రిక్వెస్ట్. తర్వాత ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ మీరు చూసిన తర్వాత మీకు నచ్చితే ఇది ఒక లైక్ ఇవ్వండి, అట్లనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ డియర్ ఫ్రెండ్స్. సరే, ఈరోజు క్లాస్ మొదలు పెట్టుకుందాము. ఈరోజు క్లాస్ వచ్చేసి నిన్న చెప్పుకున్నటువంటి డ్రిల్స్లోనే ఈ లెసన్ కంటిన్యూ అవుతుందన్నమాట. మీరు నోట్స్ రాసుకోవడానికి కూడా, మీ రికార్డులలో నోట్స్ రాసుకోవడానికి కూడా ఇదే నోట్స్ ఇట్లే రాసేసుకోవచ్చు. ఇది ఫస్ట్ డ్రిల్స్, తర్వాత పార్ట్స్ ఆఫ్ ఏ డ్రిల్ అనమాట. తర్వాత లెసన్ మీరు ఇట్లే రికార్డ్స్లో కూడా ఇదే రాసుకోవచ్చు. ఈ బొమ్మలే దీంట్లో ఏవైతే ఫిగర్స్ ఉన్నాయో ఈ ఫిగర్స్ని మీరు వేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇవే మీరు మీ ఏటీ వాళ్ళకు సబ్మిట్ చేయొచ్చు, మీ ప్రిన్సిపల్కి కూడా సబ్మిట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సరే, ఈరోజు క్లాస్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ ఏ డ్రిల్. ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఏ డ్రిల్ కెన్ బి ఐడెంటిఫైడ్ ఫ్రమ్ ఫిగర్ 2. అంటే ఫిగర్ 2 అనేది మనకు ఇదన్నమాట. ఫిగర్ 2, ఈ ఫిగర్ 2లో మనకు ఈ పార్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇది యాక్చువల్గా డ్రిల్ బిట్. ఈ డ్రిల్ బిట్లో పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ట్యాంగ్, ఇది టేపర్ షాంక్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చూపిస్తూ ఉంది. తర్వాత ఫ్లూట్స్, నిన్న చెప్పుకున్న వివిధ క్లాసులోనే ఫ్లూట్స్ ఏ విధంగా ఉన్నాయంటే దీనిలో క్లియర్గా చూపించినారనమాట. తర్వాత దీంట్లో మార్జిను, ఫ్లూటు, లిప్పు, డెడ్ సెంటరు, హీల్, ఇవన్నీ కూడా ఈ ముందు పోర్షన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా పాయింట్లో వచ్చేటువంటి పార్ట్స్ అనమాట. పాయింట్ అంటే ఇక్కడ మనము పాయింట్ ఉంది కదా, ది కోన్ షేప్డ్ ఎండ్ విచ్ డస్ ద కటింగ్ ఈజ్ కాల్డ్ ద పాయింట్. ఏదైతే కటింగ్ చేసే పోర్షన్ ఉంటుందో, అంటే ఈ ముందు భాగం ఇది కటింగ్ చేసే పోర్షన్ అనమాట. అంటే ఈ లైన్ ఇది నేరుగా కటింగ్ ఎడ్జ్, ఇది కూడా కటింగ్ ఎడ్జ్ అనమాట. ఈ కటింగ్ ఎడ్జ్ చేసేటువంటి ఈ పాయింట్లను మనము పాయింట్ అని చెప్పేసి అంటాము. ఈ పాయింట్లో ఉన్నటువంటి పార్ట్స్ అనమాట ఇవి. దాంట్లో పార్ట్స్ వచ్చేసి మనకు ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ డెడ్ సెంటర్, లిప్స్ ఆర్ కటింగ్ ఎడ్జెస్. అంటే లిప్స్నే కటింగ్ ఎడ్జెస్ అంటారు అనమాట. అండ్ హీల్ అంటే ఏం తెలుసు కదా, హీల్ అంటే ఏ పోర్షన్ కటింగ్ ఎడ్జ్కి తర్వాత ఖాళీగా ఉన్నటువంటి ప్రాంతాన్ని హీల్ అని చెప్పేసి అంటారు. తర్వాత ఇది లిప్ పోర్షనే మనకు కటింగ్ ఎడ్జ్ అవుతుంది అనమాట. ఈ లిప్ పోర్షనే కటింగ్ ఎడ్జ్. తర్వాత ఫ్లూట్స్ వచ్చేసి కూలెంట్ రావడానికి, కట్ అయినటువంటి చిప్స్ బయటికి వెళ్ళిపోవడానికి ఫ్లూట్స్ ఉన్నాయి. ఈ టోటల్గా ఇది డెడ్ సెంటర్. దీన్నే కోర్ మెటల్ ఆఫ్ ద డ్రిల్ బిట్ అని కూడా అనొచ్చు. ఇది డెడ్ సెంటర్ ఉంది కదా, అంటే కోర్ థిక్నెస్ లేకపోతే కోర్ సైజ్. అంటే ఈ చిజిల్ పాయింట్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ ఉంది కదా, ఈ మెటల్ ఏదైతే ఉందో ఇదే లాస్ట్ వరకు, అంటే డ్రిల్లో పూర్తిగా సెంటర్ నుంచి పై దాకా బాడీలో ఉన్నటువంటి కోర్ మెటీరియల్ అని చెప్పేసి కూడా అంటారు అనమాట. అవి పాయింట్లో ఉన్నటువంటి పార్ట్స్. తర్వాత షాంక్. దిస్ ఈజ్ ద డ్రైవింగ్ ఎండ్ ఆఫ్ ద డ్రిల్ విచ్ ఈజ్ ఫిట్టెడ్ ఆన్ ద మిషన్. Shanks are of two types.
taper shank used for large diameter drills and straight shank used for small diameter drills. నేను ఫస్ట్ ఈ క్లాస్ చెప్పుకునేటప్పుడు ఫస్ట్లోనే చెప్పినాను, టేపర్ షాంక్ డ్రిల్స్ అనేవి లార్జ్ సైజులో ఉంటాయి, ప్యారలల్ షాంక్ అనేవి చిన్న సైజులో మాత్రమే ఉంటాయని చెప్పి చెప్పుకున్నాము. సో ఈ ట్యాంక్ పోర్షన్ వచ్చేసి మనం ఇక్కడ చూస్తాం. ఈ టేపర్ షాంకు, ఇది టేపర్ షాంకు, ఈ ట్యాంక్ పోర్షన్ వచ్చేసి ఇది డ్రివన్ బై స్పిండిల్, మిషన్ యొక్క స్పిండిల్లో ఈ భాగం కూర్చుంటుంది అన్నమాట లోపల. ఆ స్పిండిల్ పోర్షన్లో ఈ ట్యాంక్ భాగం కూర్చుండేదానికి అనుకూలంగా గ్రూ ఒకటి చేసి ఉంటారు, ట్యాంక్ కూర్చుండేటువంటి గ్రూ. ఆ గ్రూలో ఇది సెట్ అవుతుంది. తర్వాత ఈ టేపర్ షాంక్ అనేది స్లీవ్లో ఉన్నటువంటి స్పిండిల్లో ఉన్నటువంటి టేపర్లో ఈ టేపరు అటాచ్ అయ్యి కూర్చుంటుంది అనమాట. సో అది డ్రివన్ పోర్షన్. ట్యాంక్ పోర్షన్ అనేది డ్రివన్ పోర్షన్, గుర్తుంది కదా, గుర్తుపెట్టుకోండి. షాంక్ అనేది టేపర్ షాంక్లో ఉన్నటువంటి ట్యాంక్ పోర్షన్ వచ్చేసి మనకు డ్రివన్ పోర్షన్. దిస్ ఈజ్ ద డ్రైవింగ్ ఎండ్ ఆఫ్ ద డ్రిల్, అంటే డ్రిల్ను తిప్పబడడానికి ఉపయోగపడేటువంటి పోర్షన్ ఇది టంగ్ పోర్షన్. ఇది తర్వాత దిస్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద టేపర్ షాంక్ డ్రిల్ విచ్ ఫిట్స్ ఇన్ టు ద స్లాట్ ఆఫ్ ద డ్రిల్లింగ్ మిషన్ స్పిండిల్. ఈ టంగ్ పోర్షనే మనకు స్పిండిల్లో, డ్రిల్లింగ్ మిషన్ యొక్క స్పిండిల్లో కూర్చుంటుంది అనమాట. ఈ ట్యాంక్ పోర్షన్ మనం స్పిండిల్లో చిన్న స్లాట్ ఒకటి కనబడుతుంది, డ్రిఫ్ట్ పెట్టి ఆ డ్రిల్ బిట్ను బయటికి తీయడానికి, దాంట్లో అది ఆ పోర్షన్లో కూర్చుంటుంది అనమాట. తర్వాత వచ్చేసి టాంగ్ అయిపోయిన తర్వాత బాడీ. మీరు ఈ నోట్స్ అంతా కూడా ఇట్లే రాసుకోవచ్చు. ది పోర్షన్ బిట్వీన్ ద పాయింట్ అండ్ ద షాంక్ ఈస్ కాల్డ్ ద బాడీ ఆఫ్ ఎ డ్రిల్. బాడీ అనేది ద పోర్షన్ బిట్వీన్ ద పాయింట్ అండ్ ద షాంక్ ఈస్ కాల్డ్ ద బాడీ ఆఫ్ ఎ డ్రిల్. మనం ఇంతకుముందు క్లాస్లోనే చెప్పుకున్నాం బాడీ అంటే ఏంటి అనేది. ఇక్కడి నుంచి అంటే షాంక్ పోర్షన్ కాడి నుంచి ఈ పోర్షన్ వరకు ఉండేది బాడీ అని చెప్పి చెప్పుకున్నాము. సో అది బాడీ పోర్షను. ఈ బాడీ పోర్షన్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటంటే ఫ్లూటు, ల్యాండ్ ఆర్ మార్జిన్, బాడీ క్లియరెన్స్ అండ్ వెబ్. బాడీ క్లియరెన్స్ అండ్ వెబ్ అనమాట ఇవి బాడీలో ఉన్నటువంటి పార్ట్స్. తర్వాత ఫ్లూట్స్ ఆర్ ద స్పైరల్ గ్రూవ్స్ విచ్ రన్ టు ద లెంగ్త్ ఆఫ్ ద డ్రిల్. ద ఫ్లూట్స్ హెల్ప్స్, అంటే ఈ ఫ్లూట్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది అనేది. ఈ ఫ్లూట్స్ అనేది మనకు ఈ ఈ ఈ గ్యాప్ పోర్షన్ ఉంది కదా, ఈ గ్యాప్ పోర్షన్తో కూడా ఫ్లూట్స్ అనమాట. ఈ ఫ్లూట్స్ ఎందుకు ఉపయోగపడతాయి అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది కూలెంట్ కండిగేట్ చేసేలాగా తీసుకోవడానికి, అట్లనే కట్ అయినటువంటి చిప్స్ బయటికి రావడానికి కూడా ఈ ఫ్లూట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇంకా కొన్ని పాయింట్లు కూడా ఉన్నాయి. టు ఫామ్ ద కటింగ్ ఎడ్జెస్. ఈ ఫ్లూట్స్ ఉండడం వల్ల కటింగ్ ఎడ్జ్ని ఫామ్ చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. అట్లనే టు కార్ల్ ద చిప్స్ అండ్ అలౌ దోస్ టు కమ్ అవుట్. అదే చిప్స్ కట్ అయినటువంటి చిప్స్ బయటికి రావడానికి, అట్లనే కూలెంట్ పూర్తిగా కటింగ్ ఎడ్జెస్ దాకా వెళ్ళడానికి ఈ ఫ్లూట్స్ అనేవి ఉపయోగపడతాయి. అంటే ఫ్లూట్స్ వల్ల ఉపయోగాలు ఏంటివంటే కన్నా టు ఫామ్ ద కటింగ్ ఎడ్జ్ని ఫామ్ చేసుకోవడానికి ఫ్లూట్స్ ఉపయోగపడతాయి. అట్లనే చిప్స్ కట్ అయినటువంటి చిప్స్ బయటికి రావడానికి ఉపయోగపడతాయి. అట్లనే కూలెంట్ బాగా ఫ్లో కావడానికి, ఎక్కడికి పూర్తిగా లోపలికి మెటల్ ఎక్కడైతే కట్ అవుతూ ఉంటుందో ఆ ప్రాంతానికి అంతా కూడా కూలెంట్ అనేది సప్లై కావడానికి ఫ్లూట్స్ ఉపయోగపడతాయి. తర్వాత పార్ట్ వచ్చేసి ల్యాండ్ ఆర్ మార్జిన్. ల్యాండ్ అంటాం, లేకపోతే మార్జిన్ అంటాం అనమాట. ల్యాండ్ ఆర్ మార్జిన్ అనేది మనకు 2 లైన్ల లాదిగా ఉంది కదా, ఇది ఈ పోర్షన్, ఈ లైన్, ఇక్కడ మార్జిన్ ఇక్కడ చూపించినట్టు చూడండి, ఈ పోర్షన్ అనమాట, ఇది మార్జిన్. సో అదనమాట. అది మనకు మొత్తం డయామీటర్ యొక్క, అంటే డ్రిల్ బిట్ యొక్క డయామీటర్ యొక్క సైజును పూర్తిగా చూపించేటువంటి సైజు. అట్లనే మనం డ్రిల్ వేసుకున్న తర్వాత వేస్తూ ఉన్నప్పుడు ఆ మార్జిన్ అనేది మనకు పూర్తి డయామీటర్ను ఇచ్చేటువంటి, పూర్తి ఫినిష్డ్ హోల్ని ఇచ్చేటువంటి డయామీటర్ అనమాట. అది ల్యాండ్ ఆర్ మార్జిన్ అనేది. ఈ పోర్షన్ ఇక్కడ ఉంది కదా బాగా క్లియర్గా, అది. తర్వాత బాడీ క్లియరెన్స్, ఏదైతే ఈ ల్యాండ్ ఆర్ మార్జిన్కు కింది భాగం రెడ్యూస్ చేయబడి ఉంటుందో ఆ భాగాన్ని బాడీ క్లియరెన్స్ అంటారు అనమాట. ఇవి ఫ్లూట్స్ ఇక్కడ చూపించినట్టు. ఇది పాయింట్ యాంగిల్ వచ్చేసి మనకు 180 డిగ్రీ ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ చెప్పుకున్నాం అన్ని క్లాసులలో.
తర్వాత ఇటే ఉంది. తర్వాత వచ్చేసి వెబ్. నిలబడేందుకు పైకి కిందికి పరిగెత్తండి. ల్యాండ్ అండ్ మార్జిన్ అయిపోయింది. తర్వాత ది ల్యాండ్ ఆర్ మార్జిన్ ఈజ్ ద నారో స్ట్రిప్. స్ట్రిప్ అంటే చిన్నటి పల్సటి భాగం అన్నమాట. స్ట్రిప్ విచ్ ఎక్స్టెండ్స్ టు ద ఎంటైర్ లెంగ్త్ ఆఫ్ ద ఫ్లూట్. ఫ్లూట్ పై భాగంలో సన్నటి భాగము పూర్తిగా కటింగ్ ఎడ్జ్ కాడి నుంచి బాడీ ఎంత దూరం ఉందో అంతవరకు ఉంటుందన్నమాట. అవి ల్యాండ్ ఆర్ మార్జిన్. ఇది ఒక లెసన్. తర్వాత ఇంకొక లెసన్ వచ్చేసి దాని తర్వాత లెసన్ వచ్చేసి డ్రిల్ యాంగిల్స్. డ్రిల్లో ఉన్నటువంటి యాంగిల్స్. లైక్ ఆల్ కటింగ్ టూల్స్, ద డ్రిల్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ సర్టెన్ యాంగిల్స్ ఫర్ ఎఫిషియన్సీ ఇన్ డ్రిల్లింగ్ బాగా ఎఫిషియెంట్గా డ్రిల్లింగ్ వేసుకోవడానికి ఈ డ్రిల్స్ కన్నిటికి కూడా యాంగిల్స్ ఉంటాయన్నమాట. అంటే క్లియరెన్స్ యాంగిల్, చిజిల్ యాంగిల్, వెబ్ యాంగిల్, ఫ్రంట్ ఫేస్ యాంగిల్, ఇట్లా రకరకాల యాంగిల్స్ ఉంటాయన్నమాట. ఆ యాంగిల్స్ ఉండడం వల్ల మనము ఎఫిషియెంట్గా డ్రిల్లింగ్ అంటే చాలా బాగా డ్రిల్లింగ్ వేసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. డ్రిల్ యాంగిల్స్ దే ఆర్ డిఫరెంట్ యాంగిల్స్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. రకరకాల ఉపయోగాల కొరకు రకరకాల యాంగిల్స్ని ఏర్పాటు చేస్తారనమాట. దే ఆర్ లిస్టెడ్ బిలో. కింద లిస్టింగ్ ఏంటేంటి యాంగిల్స్ అనేటివి ఇక్కడ కింద ఇచ్చినాడు. పాయింట్ యాంగిల్, ఎలెక్స్ యాంగిల్, రేక్ యాంగిల్, క్లియరెన్స్ యాంగిల్ అండ్ చిజిల్ ఎడ్జ్ యాంగిల్. ఇవన్నీ కూడా చిజిల్లో ఉన్న డ్రిల్ బిట్లో ఉన్నటువంటి యాంగిల్. ఫస్ట్గా మనము పాయింట్ యాంగిల్ గురించి చూద్దాం. పాయింట్ యాంగిల్ ఈ బుక్కులో మనకు మంచి సబ్జెక్ట్ ఉందన్నమాట. ఇది పాయింట్ యాంగిల్ అంటే ఈ యాంగిల్ ఈ రెండు కలిసినటువంటి యాంగిల్ను పాయింట్ యాంగిల్ అని చెప్పేసి అంటారు. ది పాయింట్ యాంగిల్ ఆఫ్ ఏ జనరల్ పర్పస్ అంటే స్టాండర్డ్ డ్రిల్స్ ఈజ్ 118 డిగ్రీ, 118. అంటే ఈ యాంగిల్ వచ్చేసి ఈ యాంగిల్ ఇంక్లూడెడ్ యాంగిల్ వచ్చేసి మనకు 118 డిగ్రీస్ ఉంటుంది అనమాట. అంటే 59 డిగ్రీ 118 డిగ్రీస్. దాన్నే మనము ఇంక్లూడెడ్ యాంగిల్ అని చెప్పేసి కూడా అంటాం. ఇంక్లూడెడ్ యాంగిల్ ఆఫ్ ఏ డ్రిల్ అని అంటే కనుక 118 డిగ్రీలు అని చెప్పేసి చెప్తాం అనమాట. దిస్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ద కటింగ్ ఎడ్జెస్. అంటే లిప్స్ యొక్క కటింగ్ ఎడ్జెస్ యొక్క యాంగిల్ అనమాట. ది యాంగిల్ వ్యారీస్ అకార్డింగ్ టు ద హార్డ్నెస్ ఆఫ్ ద మెటీరియల్ టు బి డ్రిల్డ్. మనము ఏ మెటీరియల్కు ఎంత గట్టిగా అంటే హార్డ్గా ఉన్నటువంటి మెటీరియల్కు డ్రిల్ వేస్తున్నామా, మెత్తగా ఉన్నటువంటి మెటీరియల్కు డ్రిల్ వేస్తున్నామా అనే దాని మీద ఈ డ్రిల్ యాంగిల్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. అంటే గట్టిగా ఉన్నటువంటి దాంట్లకు కొద్దిగా యాంగిల్ తగ్గిస్తాము, అంటే హార్డ్ మెటల్స్కు యాంగిల్ తగ్గిస్తాము, సాఫ్ట్ మెటల్స్కు యాంగిల్ పెంచుతాం అన్నమాట. తర్వాత వచ్చేసి హెలెక్స్ యాంగిల్ అంటే ఈ మెలికలు తిరిగినటువంటి యాంగిల్. ఇప్పుడు మెలికలు తిరగడం అంటే ఇట్లా ఇది చాలా లాంగ్గా మెలికలు తిరిగింది, ఇది కొంచెం తక్కువగా మెలికలు తిరిగింది, ఇది ఎక్కువ మెలికలు తిరిగింది. అర్థమవుతుంది కదా. హెలెక్స్ యాంగిల్ అనేది ఇది సాఫ్ట్ మెటల్కి ఉపయోగపడేటువంటి లాంగ్గా పోయేది, ఇది తక్కువగా అంటే దీనికంటే తక్కువ, ఇది ఇంకా తక్కువ. దీన్ని హెలెక్స్ యాంగిల్ అని చెప్పేసి అంటారు. ఈ యాంగిల్ మనం ఇక్కడ చూపిస్తారు. అంటే ఈ సెంటర్ యాక్సిస్ లైన్లో నుంచి ఈ లైన్లో నుంచి ఇది పోయినటువంటి యాంగిల్ ఇది వచ్చేసి మనకు హెచ్ అనేది 10 to 13 డిగ్రీ ఉంది, ఎన్ అనేది 18 degrees to 30 degrees ఉంది, ఎస్ అనేది 35 degrees నుంచి 40 degrees. అంటే హార్డ్ మెటల్స్కు ఈ యాంగిల్, నార్మల్ మెటీరియల్స్కు 18 to 30, సాఫ్ట్ మెటల్స్కు 35 to 40 degrees. ఇది హెలెక్స్ యాంగిల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి యాంగిల్స్. అది హెలెక్స్ యాంగిల్. తర్వాత హెలెక్స్ యాంగిల్లో ఇంకా ఏమి ఇచ్చినాడు. ట్విస్ట్ డ్రిల్స్ ఆర్ మేడ్ విత్ డిఫరెంట్ హెలెక్స్ యాంగిల్స్. ది హెలెక్స్ యాంగిల్ డిటర్మైన్స్ ద రేక్ యాంగిల్ అట్ ద కటింగ్ ఎడ్జ్ ఆఫ్ ద ట్విస్ట్ డ్రిల్లో రేక్ యాంగిల్నే ఎక్స్ప్లెయిన్ చేసేది హెలెక్స్ యాంగిల్ అనమాట. ది హెలెక్స్ యాంగిల్స్ వ్యారీ అకార్డింగ్ టు ద మెటీరియల్ బీయింగ్ డ్రిల్డ్.
ఏ మెటీరియల్కి అయితే మనము డ్రిల్లింగ్ వేస్తున్నామో దాన్ని బట్టి ఆ మెటీరియల్ యొక్క గుణాన్ని బట్టి లేకపోతే దాని యొక్క హార్డ్నెస్ని బట్టి ఈ హెలెక్స్ యాంగిల్ అనేది మారుతుంది అనమాట. 3 టైప్స్ ఆఫ్ డ్రిల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ డ్రిల్లింగ్ వేరియస్ మెటీరియల్స్. అంటే రకరకాల మెటీరియల్స్కు వేసుకోవడానికి హెలెక్స్ యాంగిల్ అనేటివి 3 రకాలుగా ఉన్నాయన్నమాట. టైప్ ఎన్ ఫర్ నార్మల్ లో కార్బన్ స్టీల్, అంటే స్టీల్లో లో కార్బన్ ఉన్నటువంటి స్టీల్స్ అనమాట. లో కార్బన్ స్టీలు దాన్ని ఎన్ అంటారు, అంటే నార్మల్గా ఉన్నటువంటి స్టీల్. తర్వాత టైప్ హెచ్ ఫర్ హార్డ్ అండ్ టెనోసియస్ మెటీరియల్స్, బాగా హార్డ్గా గట్టిగా ఉన్నటువంటి మెటీరియల్స్కు టైప్ హెచ్ డ్రిల్ని వాడతాము. అట్లనే టైప్ ఎస్ ఫర్ సాఫ్ట్ అండ్ టఫ్ మెటీరియల్స్. ఇక్కడ హార్డ్ అని ఉంది, ఇక్కడ టఫ్ అని ఉంది. హార్డ్కు టఫ్కు తేడా ఏమైనా అర్థమవుతుందా మీకు? హార్డ్ అంటే గట్టిగా ఉన్నటువంటిది, టఫ్ అంటే దృఢంగా ఉన్నటువంటిది. అంటే మీకు హార్డ్ అనేది ఏంటంటే గట్టిగా ఉంటుంది. జస్ట్ మన అద్దం ఉంది కదా, మనం చూసుకునే అద్దం, అది హార్డ్గా ఉంటుంది, కాకపోతే అది కింద పడతానే పగిలిపోతుంది, అది హార్డ్నెస్. టఫ్నెస్ అంటే అది కింద పడి ఏమైనా పని దాని మీద శుద్ధితో బలంగా ఎన్ని విధాలుగా అన్నగొట్టని, కత్తులతో ఎన్ని విధాలుగా దాన్ని, టూల్స్తో ఎన్ని విధాలుగా దాన్ని స్క్రాచ్ చేయని దాని మీద ఒక గీత కూడా పడుతుంది. దట్ ఈస్ టఫ్నెస్. సో ఇక్కడ మీకు హార్డ్నెస్ అనేది, టఫ్నెస్ అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో అట్లా ఈ సాఫ్ట్గా ఉన్నటువంటివి టఫ్గా ఉన్నటువంటి, దృఢంగా ఉన్నటువంటివి. అంటే సాఫ్ట్ మెటల్స్లోనే దృఢంగా ఏముంటాయని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు రబ్బర్ ఉంది, రబ్బర్లో సాఫ్ట్ రబ్బర్ ఉంటుంది, హార్డ్ రబ్బర్ ఉంటుంది. ఇప్పుడు మనం రబ్బరు రకరకాల రబ్బర్లు వాడుతూ ఉంటాం. సైకిల్ ట్యూబ్కి ఒక రకం ఉంటుంది, సైకిల్ టైర్కి ఒక రకం రబ్బర్ ఉంటుంది. 2 రబ్బర్లే, కాకపోతే ఏది టఫ్గా ఉంటుంది, ఏది సాఫ్ట్గా ఉంటుంది అనేది మనకు బాగా అర్థమవుతుంది ఆ రెండిట్లోనే. సో అట్లా టఫ్నెస్ అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ది టైప్ ఆఫ్ డ్రిల్ యూజ్డ్ ఫర్ జనరల్ పర్పస్ డ్రిల్లింగ్ వర్క్ ఈస్ టైప్ ఎన్. అంటే ఈ టైప్ ఎన్ అనేది నార్మల్గా ఉపయోగపడేటువంటిది టైప్ ఎన్, అంటే జనరల్ పర్పస్ కోసం ఉపయోగించేటువంటి డ్రిల్ అనమాట, యాంగిల్ అనమాట. అది తర్వాత రేక్ యాంగిల్. ఇది హెలెక్స్ యాంగిల్ అయిపోయింది. ఇది రేక్ యాంగిల్ ఇక్కడ చూపిస్తున్నాడు. అంటే ఈ సెంటర్ లైన్, డ్రిల్ బిట్ యొక్క సెంటర్ లైన్లో నుంచి ఈ ఫ్లూట్స్కు కటింగ్ ఎడ్జ్ ఏ విధంగా అయితే మెలికలు తిరిగి ఉంటుందో ఆ మెలికలు తిరిగినటువంటి యాంగిల్ను రేక్ యాంగిల్ అని చెప్పేసి అంటారు. దీన్ని హెలెక్స్ యాంగిల్ అట్ పెరపరీ అంటే చుట్టూ దాని రౌండ్గా ఉన్నటువంటి యాంగిల్ అనమాట. అది దాన్ని రేక్ యాంగిల్ అని చెప్పేసి అంటారు. రేక్ యాంగిల్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఫ్లూట్, అంటే ఫ్లూట్స్ యొక్క యాంగిల్ను హెలెక్స్ యాంగిల్ అని చెప్పేసి అనొచ్చు అనమాట. దాన్నే రేక్ యాంగిల్ అని కూడా అనొచ్చు. తర్వాత క్లియరెన్స్ యాంగిల్. ఇక్కడ మనకు బాగా అర్థమవుతుంది. క్లియరెన్స్ యాంగిల్ అనేది ఈ పోర్షన్ నుంచి ఈ పోర్షన్ వరకు ఒకే సైజు లేదు, ఇక్కడ పెరిగింది, ఇక్కడ తగ్గింది. అంటే ఇది కటింగ్ ఎడ్జి, ఈ కటింగ్ ఎడ్జి కాడి నుంచి ఈ యాంగిల్ ఇట్లా టేపర్గా వచ్చిందనమాట. టేపర్గా వస్తూ మళ్ళీ ఇక్కడ ఈ డిస్టెన్స్ పెరిగింది. అంటే ఇది స్ట్రైట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి రాలేదు స్ట్రైట్గా, ఇది ఇట్లా కిందికి వచ్చింది. అంటే చిజిల్ ఎడ్జ్ ఉంది కదా, ఈ కటింగ్ ఎడ్జ్, చిజిల్ ఎడ్జ్, ఇది స్ట్రైట్గా ఉంది, కానీ ఇది టేపర్గా ఉంది. ఈ యాంగిల్ మనం 8 degrees నుంచి 12 degrees వరకు చూపిస్తాం. దీన్నే లిప్ క్లియరెన్స్ యాంగిల్ అని చెప్పేసి అంటారు అనమాట. లిప్ క్లియరెన్స్ యాంగిల్. ఇవి ఇంపార్టెంట్ యాంగిల్స్ అనమాట మనకు. తర్వాత ఇంకా రాసి ఉన్నాడు దీంట్లో, ది క్లియరెన్స్ యాంగిల్ ఈజ్ మెంట్ టు ప్రివెంట్ ద ఫ్రిక్షన్ ఆఫ్ ద టూల్ బిహైండ్ ద కటింగ్ ఎడ్జ్. ఈ క్లియరెన్స్ యాంగిల్ అనేది ఎందుకు ప్రొవైడ్ చేయబడి ఉంటుందంటే కటింగ్ అయ్యేటప్పుడు ఎక్కువ ఫ్రిక్షన్ జరగకుండా, అంటే డ్రిల్ వేసిన తర్వాత కట్ అయిపోయిన తర్వాత హోల్లో ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి మెటీరియల్కు ఈ డ్రిల్ బిట్ రాసుకుంటా హీట్ ఎక్కువ అవుతుంది. అట్లా హీట్ కాకుండా క్లియరెన్స్ యాంగిల్ అనేది కొద్దిగా యాంగిల్ను ఇవ్వడం వల్ల ర్యాపిడ్ జరగకుండా, ఫ్రిక్షన్ పెరగకుండా, టూల్ హీట్ ఎక్కకుండా, మెటీరియల్ హీట్ ఎక్కకుండా ఉండడానికి ఈ క్లియరెన్స్ యాంగిల్ అనేది ఏర్పాటు చేస్తారనమాట. దిస్ విల్ హెల్ప్ ఇన్ ద పెనిట్రేషన్ ఆఫ్ ద కటింగ్ ఎడ్జెస్ ఇన్ టు ద మెటీరియల్. పెనిట్రేషన్ అంటే ఏంది? ఇక్కడ చొచ్చుకొని పోవడం. డ్రిల్లింగ్ వేసేటప్పుడు మనం ప్రెజర్ కిందికి ఇస్తూ ఉంటాం కదా, తిరుగుతూ ఉంటుంది, మనం డ్రిల్ బిట్ని కిందికి ప్రెజర్ ఇస్తూ ఉంటాం. అంటే కిందికి ప్రెజర్ ఇచ్చినప్పుడు అది కట్ అవుతూ హోల్ ఏర్పాటు చేసుకుంటూ పోతుంటుంది. అట్లా లోపలికి చొచ్చుకొని పోయేదాన్నే పెనిట్రేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇట్లా బాగా ఈజీగా పెనిట్రేట్ అవ్వడానికి ఈ క్లియరెన్స్ యాంగిల్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇఫ్ ద క్లియరెన్స్ యాంగిల్ ఈజ్ టూ మచ్, ద కటింగ్ ఎడ్జెస్ విల్ బి వీక్. ఈ క్లియరెన్స్ యాంగిల్ అనేది మరీ ఎక్కువగా ఉందనుకో, ఈ కటింగ్ ఎడ్జెస్ అనేవి వీక్ అవుతాయి. అంటే మన
మామూలుగా మన కత్తులు ఏవైనా కానీ ఎక్కువ యాంగిల్ ఇచ్చి బాగా షార్ప్గా గ్రైండింగ్ పట్టామనుకోండి, దాంతో మనం చిన్నదాన్ని గట్టిగా అట్లా గట్టిగా అన్నామంటే ఆ ముక్క టక్కన ఇరిగిపోతుంది. సో అక్కడ వీక్ అవుతూ ఉంటుంది అన్నమాట. క్లియరెన్స్ యాంగిల్ ఎక్కువగా ఉండడం వల్ల కటింగ్ ఎడ్జెస్ యొక్క బలం తగ్గుతుంది. కాబట్టి ఎక్కువ షార్ప్నెస్ ఇవ్వకుండా, ఎక్కువ లెంగ్త్లో షార్ప్నెస్ ఇవ్వకుండా షార్ట్గా ఎంత ఇవ్వాలనో అంతవరకే దాన్ని షార్ప్నింగ్ చేసుకోవడం వల్ల కటింగ్ ఎడ్జెస్ బలంగా ఉంటాయి అన్నమాట. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ టూ స్మాల్ ద డ్రిల్ విల్ నాట్ కట్. ఒకవేళ యాంగిల్ తక్కువ ఉందనుకోండి, తక్కువ ఉంటే ఏమవుతుంది, కింది పోర్షన్ అంతా కూడా మెటీరియల్కు ఆనుకునే ఉంటుంది కాబట్టి అది సరిగ్గా కట్ కాదనమాట. ఇక్కడ మనం ప్రాక్టికల్గా చూస్తా పోతే కన్నా మనకు బాగా ఈజీగా అర్థమవుతుంది. మరి నేను చెప్పేది మరి మీకు ఎంతవరకు అర్థమవుతుందో ఏం అర్థం కావట్లేదు నాకు. సో ఇక్కడ టూ మచ్ యాంగిల్ ఉంటే కన్నా కటింగ్ ఎడ్జెస్ వీక్ అవుతాయి. అట్లనే ఇఫ్ ఇట్ ఈస్ ద టూ స్మాల్ అంటే యాంగిల్ అనేది తక్కువగా ఉంటే కన్నా డ్రిల్ అనేది పెనిట్రేషన్ కావడానికి, సరిగ్గా కట్ కావడానికి అవకాశం ఉండదు అన్నమాట. తర్వాత డిజిగ్నేషన్ ఆఫ్ డ్రిల్స్. డిజిగ్నేషన్ అంటే దాని యొక్క పేరు, ఏ విధంగా మనము డ్రిల్స్ను డిజిగ్నేట్ చేస్తామనేది. ట్విస్ట్ డ్రిల్స్ ఆర్ డిజిగ్నేటెడ్ బై డయామీటర్ టూల్ టైప్ మెటీరియల్. అంటే డ్రిల్ బిట్ను ఏ విధంగా మనం పిలుస్తాము లేకపోతే చెప్తామంటే డయామీటర్, దాని సైజు, అది 1/2 ఇంచా లేకపోతే 3/4 ఇంచా లేకపోతే 10 mm 25 mm 30 mm అనేది డ్రిల్ సైజు. అట్లనే టూల్ టైప్, అది హెచ్ఎస్ఎస్ డ్రిల్లా లేకపోతే ఇంకా మన స్పెషల్ అలాయ్స్తో తయారు చేసినటువంటి డ్రిల్స్ అనేటివి చెప్పాలా. అట్లనే మెటీరియల్, ఏ మెటీరియల్కు మనము డ్రిల్ వేస్తున్నాము, హోలు ఏ మెటీరియల్కు డ్రిల్ వేస్తున్నాము అనేది, దాన్ని బట్టి మనము డ్రిల్ను డిజిగ్నేషన్ చేస్తాం అన్నమాట. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చినాడు ఇక్కడ. ఏ ట్విస్ట్ డ్రిల్ ఆఫ్ 9.5 mm డయా ఆఫ్ టూల్ టైప్ హెచ్ అంటే హార్డ్నెస్ ఫర్ రైట్ హ్యాండ్ కటింగ్ అండ్ మేడ్ ఫ్రమ్ హై స్పీడ్ స్టీల్ ఈజ్ డిజిగ్నేటెడ్ యాజ్ ట్విస్ట్ డ్రిల్ 9.5 mm హార్డ్ ఐఎస్ ఇండియన్ స్టాండర్డ్ 5101 హార్డ్ హెచ్ఎస్ అనమాట. హెచ్ఎస్ అంటే టూల్ యొక్క మెటీరియల్. వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు టూల్ టైపు. హెచ్ అనేది హార్డ్గా ఉన్నటువంటి టూల్ టైపు. తర్వాత ఇండియన్ స్టాండర్డ్ 5010 ఆ స్టాండర్డ్ ప్రకారం ఈ డ్రిల్స్ని తయారు చేసి ఉంటారు. ఐఎస్ నెంబర్ అనమాట. అది ఐఎస్ నెంబర్ వచ్చేసి 5101. అట్లనే డ్రిల్ బిట్ యొక్క డయామీటర్ వచ్చేసి 9.5 mm. ఇఫ్ ద టూల్ టైప్ ఈస్ నాట్ ఇండికేటెడ్ ఇన్ ద డిజిగ్నేషన్ ఇట్ షుడ్ బి టేకెన్ యాజ్ టైప్ ఎన్. అంటే ఒకవేళ మనము ఈ డిజిగ్నేషన్లో ఈ డ్రిల్ బిట్ అనే దానికి ఎన్ అనేది మెన్షన్ చేయలేదనుకోండి, అది నార్మల్గా ఎన్ అనేది అన్ని రకాల జనరల్ పర్పస్ కోసం ఉపయోగపడేటువంటి డ్రిల్ కాబట్టి ఆ ఎన్ అనేది మనం మెన్షన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అంటే చేయకపోతే కానీ అది ఎన్ అనే దాని అర్థం. ఎన్ అంటే నార్మల్గా అన్ని రకాల మెటీరియల్స్కు, సర్వసాధారణంగా ఉపయోగపడేటువంటి మెటీరియల్స్ అన్నిటికి కూడా ఉపయోగపడేటువంటి డ్రిల్లు అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత రికమెండెడ్ డ్రిల్స్, మెటీరియల్ టు బి డ్రిల్డ్, పాయింట్ యాంగిల్, హెలెక్స్ యాంగిల్, మెటీరియల్ టు బి డ్రిల్డ్, పాయింట్ యాంగిల్, హెలెక్స్ యాంగిల్. ఇవి మనకు టేబుల్ ఇచ్చేసినారు ఇక్కడ. డ్రిల్స్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్, ఏ మెటీరియల్స్కు ఏ డ్రిల్స్ వాడాలనేది ఇక్కడ ఇచ్చినాడు అనమాట. మెటీరియల్ టు బి డ్రిల్డ్, ఏ మెటీరియల్కు మనం డ్రిల్ వేసుకుంటున్నాం అనేది ఇక్కడ చూసుకోవచ్చు. స్టీల్ అండ్ క్యాస్ట్ స్టీల్ అప్ టు 70 kgs ఫుట్ ఫర్ మిల్లీమీటర్ స్క్వేర్. అంటే 70 kg బరువు ఉన్నటువంటి అడుగులకు మిల్లీమీటర్ స్క్వేర్స్లలో దాని స్ట్రెంగ్త్ ఉందనుకోండి, అంటే గ్రే క్యాస్ట్ ఐరన్ కానీ, మ్యాలబుల్ క్యాస్ట్ ఐరన్ కానీ, బ్రాస్, జర్మన్ సిల్వర్, నికల్ ఇట్లాంటి దాంట్లోకంతా కూడా పాయింట్ యాంగిల్ వచ్చేసి 118 degrees, అంటే సాధారణంగా ఉపయోగపడేటువంటి పాయింట్ యాంగిల్ ఉంటుంది. హెలెక్స్ యాంగిల్ వచ్చేసి 22 degrees ఉంటుంది. అంటే ఇక్కడ డయామీటర్లు ఇచ్చినారు. డయామీటర్ 3 to 2.5 వరకు, ఇక్కడ 5 నుంచి 10 వరకు, ఇక్కడ 10 నుంచి 10 అబవ్. అంటే ఇవేంటివి, డయామీటర్ 3 mm నుంచి 3.2 mm నుంచి 5 mm వరకు డయామీటర్ సైజులలో ఉంటే కనుక వాటిలో యొక్క హెలెక్స్ యాంగిల్ వచ్చేసి 22 degrees ఉండొచ్చు. అట్లనే 5 నుంచి 10 mm డ్రిల్ బిట్ సైజు ఉంటే కనుక దానికి 25 degrees హెలెక్స్ యాంగిల్ ఉండొచ్చు. 10 mm కంటే పైన ఎక్కువ సైజులు ఏమన్నా కూడా దానికి 30 degrees యాంగిల్ ఇవ్వచ్చు. ఇది హెలెక్స్ యాంగిల్.
అట్లనే మెటీరియల్ టు బి డ్రిల్డ్, దేనికి మనము డ్రిల్ వేస్తున్నాము, కాపర్కా, అల్యూమినియంకా అనే దాన్ని బట్టి మనము మెటీరియల్ని ఎన్నుకునే విధానం అనమాట. అప్ టు 30 mm డ్రిల్ డయామీటర్, ఆల్ అలాయ్స్ ఫార్మింగ్ కర్ల్ చిప్స్ సెల్యులాయిడ్, అంటే రింగులు తిరుగుతూ వచ్చేటువంటి చిప్స్ అయితే వస్తూ ఉంటాయి కట్ అయిన తర్వాత, అవన్నీ కూడా సాఫ్ట్ మెటల్స్ లైక్ అల్యూమినియం, లేకపోతే అల్యూమినియం అలాయ్స్ అనమాట. అట్లనే సెల్యులాయిడ్ మెటీరియల్స్కి కూడా రింగులుగా చిప్స్ కట్ అయ్యి బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి వాటికంతటి కూడా 30 mm వరకు థిక్నెస్ 30 mm వరకు తీసుకోవచ్చు అనమాట డయామీటర్. తర్వాత పాయింట్ యాంగిల్ 140 డిగ్రీ, ఎలక్స్ యాంగిల్ వచ్చేసి డయామీటర్ 3.5 to 5, ఇక్కడ 5 నుంచి ఎక్కువ. సో అట్లా ఈ టేబుల్ ప్రకారము మనము చూసుకోవచ్చు అనమాట, ఏ మెటీరియల్కు ఏ యాంగిల్స్ ఎట్లా తీసుకోవచ్చు, ఎలక్స్ యాంగిల్ ఎంత పెట్టుకోవచ్చు, ఇక్కడ పాయింట్ యాంగిల్ ఎంత పెట్టుకోవచ్చు అనేది ఇక్కడ మనకు క్లియర్గా ఉంది. అదే ఇక్కడ ఉండేది ఇక్కడ పాయింట్ యాంగిల్ 118 డిగ్రీ, ఇక్కడ 130 డిగ్రీ, ఇక్కడ 140 డిగ్రీ, ఆ తర్వాత ఇక్కడ 140 డిగ్రీ, ఇక్కడ 140 డిగ్రీ, ఇక్కడ 80 డిగ్రీ, ఇక్కడ 80 డిగ్రీ, ఇట్లా ఇచ్చినాడు అనమాట. సో ఇవన్నీ కూడా మనము ఫస్ట్ ఇది అర్థం చేసుకోగలిగితే మిగతా అన్నీ కూడా అర్థమవుతాయి. ఇప్పుడు స్టీల్ ఉంది, స్టీల్ కానీ క్యాస్ట్ స్టీల్ కానీ, ఇది కేజీస్ పర్ 70 to 120 kgs ఫుట్ ఫర్ మిల్లీమీటర్ స్క్వేర్ అని ఇచ్చినాడు. దీని పాయింట్ యాంగిల్ వచ్చేసి 130 degrees ఉంటుంది. దీని డయామీటరు ఇక్కడ పైన చూపించినట్టు 3 mm నుంచి 3.2 నుంచి 5 mm వరకు 22 degrees ఉంటుంది. 5 తర్వాత 25 degrees ఉంటుంది. తర్వాత 10 mm తర్వాత 30 degrees ఉంటుంది. ఇట్లా ఈ పక్క కూడా అంతే. మోల్డెడ్ ప్లాస్టిక్ విత్ థిక్నెస్, లామినేటెడ్ ప్లాస్టిక్స్, హార్డ్ రబ్బరు, అబౌండెంట్ మెటీరియల్, మార్బుల్, స్లేటు, కోల్, ఇవన్నీ కూడా మెటీరియల్సే. మార్బుల్ అంటే ఏంది, బండలు మనం కింద వేసుకున్నాం, మన ఇంట్లో ఫ్లోర్లో వేసుకున్నటువంటి బండలు. స్లేట్ అంటే పలక, అది కూడా రాయికి సంబంధించింది. కోల్ అంటే బొగ్గుకు సంబంధించింది. అబౌండెంట్ మెటీరియల్ అంటారు. అట్లనే రబ్బర్ మెటీరియల్, దాన్ని అబౌండెంట్ మెటీరియల్ అంటారు. వాటికి కూడా ఏ సైజులకు ఎంత ఉండదు, పాయింట్ యాంగిల్ 80 degrees ఉండాలా. ఇక్కడ 3 to 5 mm వరకు 12 degrees ఉంటుంది. 13 degrees వచ్చేసి 10 mm పైన ఉంటుందన్నమాట. ఇట్లా రకరకాల మెటీరియల్స్కు రకరకాల ఎలక్స్ యాంగిల్స్ ఇచ్చేదంతా కూడా ఇక్కడ మనకు టేబుల్లో చూపించినారనమాట. ఇది టోటల్గా ఈరోజు క్లాసు. ఈ క్లాస్ మీకు బాగా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు బాగా అర్థమైంటే కానీ నాకు ఒకసారి మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే బెల్ బటన్పై క్లిక్ చేయండి. తర్వాత క్లాస్లో మనము డ్రిల్లింగ్, కటింగ్ స్పీడ్, ఫీడ్ అండ్ ఆర్పిఎం, డ్రిల్ హోల్డింగ్ డివైసెస్, వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. సో ఈ క్లాస్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్.